లాంతర్ అయితే ఇలా కాలిపోయింది. ఇంకో లాంతర్ ఎగరేద్దాం అనుకున్నాం. అదైనా ఎగిరిందో లేదో చూద్దాం రండి. మేము ఈరోజు ఎలా అయినా అసలు లాంతర్ ఎగరేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఆల్రెడీ ఒకటి కాల్చేసినా ఇంకోటి మళ్ళీ రెడీ చేసుకున్నామనమాట ఎగరేయడానికి. మీరు గనుక మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో సేమ్ ప్రాసెస్ అనమాట. కిందన క్యాండిల్ వెలిగించుకోవాలి లాంతర్‌లోది. దాని తర్వాత పైన ఏ అబ్‌స్ట్రక్షన్స్ లేకుండా చూసుకోవాలి. చెట్లు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. హాట్ ఎయిర్ ఫిల్ అయినంత వరకు ఆ లాంతర్‌ని అలా పట్టుకునే ఉండాలి అన్నమాట. ఇద్దరు పట్టుకోవాలి. మా అక్క, మా అన్నయ్య పట్టుకున్నారిక్కడ. ఆ లాంతర్ విడిచిపెడితే లాంతర్ పైకెళ్ళడం మర్చిపోయినట్టుంది. గడికినా కిందనే పడిపోతుంది. చూడండి ఎలా పడిపోతుందో. మా అక్క భయపడిపోయి పక్కకెళ్ళిపోయింది గాయ్స్ దాని మీద పడిపోద్దని. అయినా అది కిందనే పడుతుంది. ఫిక్స్ అయిపోయాను. ఈ స్కై లాంతర్ అనేది స్కైలోకి ఎళ్ళదు ఇంకా ఇది కిందనే ఉంటుంది అనుకున్నాను. మా అన్నయ్య విడిచిపెట్టకుండా దాన్ని ఎగరేసే పనిలో పడ్డాడన్నమాట. అది ఎలా అయినా ఎగిరించేద్దాం అనుకున్నాడు. దానికి ఎంత పైకెళ్ళమన్నా సరే అది కిందకే వస్తుంది. మా అన్నయ్య అంటే ఇష్టం అనుకుంటా వదిలి ఎళ్ళలేకపోతుంది ఆ స్కై లాంతర్. ఎలాగైతే నేను స్కై లాంతర్ అయితే పైకెళ్ళింది. ఆ ఇంటికి గుద్దుకొని పడిపోద్దేమో అనుకున్నాను. పడలేదు. ఇంకా చెట్టులోకి ఎళ్ళిపోయింది. చూడండి ఎగురుతుంది కదా! మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. హమ్మయ్య! ఎప్పటినుంచో ఎగరేద్దాం అనుకునే స్కై లాంతర్ మేము ఎలాగోలా ఈరోజు ఎగరేసేసాము. బాయ్ బాయ్.